కాళేశ్వరం ప్రాజెక్టుపైన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైన మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చేరారు. ప్రభుత్వం పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటూ మేడిగడ్డ విషయంలో కుంటి సాకులు చెప్తుందని మండిపడ్డారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని దిగుకు వదిలేశారని ఆరోపించారు. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ విసిరారు. తుమ్మిడిహట్టిపైన మహారాష్ట్రతోటి గతంలో ఒప్పందం ఉంటే బయట పెట్టాలని, ఆ పత్రం చూపిస్తే తాను తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు తవ్వి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమైతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు నువ్వు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్. పెట్టు, ఎప్పుడు పెట్టు అసెంబ్లీ. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు, ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్ తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యూ రెడీ? 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్ గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చింది, నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయట పట్టలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం. నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేం లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. ఇడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డీఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్ట్. కరెక్ట్ గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారనే ఎన్డీఎస్ఏ పోయిందా? పోలవరంలో 10 సార్లు కూలింది నిజం. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చాట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ ని ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళు ఏదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది? మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు జగ్గిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతులపైన బీఆర్ఎస్ కు మాత్రమే ప్రేమ ఉన్నట్టు చెబుతున్నారని అన్నారు. రైతుల సమస్యలపైన రాజకీయాలు వద్దని తెలిపారు. అసెంబ్లీలో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ చేసి నేను మొన్న తెలంగాణ రైతులు అంటే ఆయన ఒక్కనికే ప్రేమ ఉన్నట్టు, అసలు తెలంగాణ రైతులు ప్రజలంటే ఆయనకే బాధ్యత ఉన్నట్టు, అసలు వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉత్తమ్ రెడ్డి గారు అసలు వీళ్ళు ఏమీ చేస్తలేనట్టుగాను ఇట్లా తాను పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఉన్నప్పుడేమో సపోర్ట్ చేయరు. కాళేశ్వరము మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీ నడిచేటప్పుడేమో కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు గారికి మీరు అసెంబ్లీ స్టార్ట్ అయింది సార్, కేసీఆర్ గారు మీరు రండి అని అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు గారు వారు అసెంబ్లీకి రారు. హరీష్ రావు గారు అసెంబ్లీకి వస్తారు కానీ వారు మాట్లాడరు. అసెంబ్లీ నడిచేటప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించి
ఇవన్నీ విషయాలు మీరు ఎందుకు హరీశ్రావు గారిని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది, నీవు అసెంబ్లీలో ఇలాంటి మీడియా ముందు మాట్లాడే మాటలు ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడలేవు, మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఎందుకు మాట్లాడాలి? సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ 2 కేటాయించినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2013 సెప్టెంబర్ 16న ఈ కోల్ బ్లాక్ను ఆనాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ కేటాయించినట్లుగా చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రధానంగా గౌరవ కోల్ మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు సింగరేణి కాలనీస్ కి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ని అలాట్ చేశాం. ఎంఎండిఆర్ యాక్ట్ కి భిన్నంగా సింగరేణి శ్రేయస్ దృష్ట్యా దాన్ని బయటపెట్టి కూడా అలాట్ చేశామని వారు చెప్పడం జరిగింది. సరే, అది వారు ఏ రకంగా చేసినా కొంత క్లియరెన్స్ ఇచ్చామని చెప్పినందుకు సంతోషం, వారి ధన్యవాదాలు కూడా. కానీ వాస్తవాల్ని మరుగున పరిచి వేరే రకంగా దాన్ని చిత్రీకరించడానికి కోసం ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనేది నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముందు సింగరేణి కాలనీస్కి ఉన్నటువంటి అవసరాలు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే వాళ్ళు ఈ అసైన్ చేస్తూ ఈ ల్యాండ్ ని సింగరేణి కాలనీస్ కి కోల్ బ్లాక్ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ ని అలాట్ చేసేది ఏంటి? వై ఇట్ హెస్ బీన్ పెండింగ్ ఫ్రమ్ 2013 టు నౌ అనేది బేసిక్ క్వశ్చన్. 2013 నుంచి ఇప్పటి వరకు అలాట్ చేసిన తర్వాత సింగరేణి కాలనీస్ వాళ్ళు కోల్ బ్లాక్ మైనింగ్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఇంటర్నల్ గా ఆ బ్లాక్ లో సర్వే చేసుకోవటం, డ్రిగ్గింగ్ చేసుకోవటం, డ్రిల్లింగ్ చేసుకోవటం, దాన్ని అసెస్మెంట్ చేసుకోవటం అన్ని చేసుకొని 2023-22 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ 21 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది గవర్నమెంట్ కి లెటర్ పెట్టారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, అయితే ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, ఎఫ్సీఐకి బియ్యం చేర్చే ప్రక్రియలో ప్రభుత్వం సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యించింది. మొత్తం పంట కళాలకు వచ్చిన తర్వాత, మార్కెట్ యార్డ్స్కి వచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయడంలో 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు పట్టింది. చాలా మంది రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురైనటువంటి విషయం నాకు తెలుసు. అనేక మీడియాలో వచ్చింది, మేము చెప్పడం కాదు. ఏ రకంగా రైతులు ఆందోళన చెందారో, ఆవేదన చెందారో, ఉద్యమానికి దిగారో మనం చూశాం. కానీ చివరకు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉద్యమం చేసిన తర్వాత అది కొద్దిగా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చేస్తా ఉన్నాను, ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు చేయడం ఒకటే కాదు, ఆ యొక్క ధాన్యాన్ని రైస్ మిల్లల్లో మిల్లింగ్ చేసి ఆ యొక్క రైస్ను ఎఫ్సీఐలకు చేర్చాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దీనికి ప్రతి నయా పైసా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి నయా పైసా గన్ని బ్యాగ్ నుంచి మొదలు పెడితే, లేబర్ నుంచి మొదలు పెడితే, ట్రాన్స్పోర్ట్ నుంచి మొదలు పెడితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర తీసుకున్నటువంటి అప్పుకు సంబంధించి ఖర్చుకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మొదలు పెడితే, మరి ఈ రోజు సివిల్ సప్లైస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు చేసేటువంటి పనికి కూడా పూర్తి స్థాయిలో మరి తిరిగి. జగిత్యాలలో సాంఘిక సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. సాంఘిక సంక్షేమ శాఖలో భారీ అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలకు కొప్పుల ఈశ్వర్ మద్దతు పలికారు. పీఎంయూ పేరుతోటి టెండర్ నిబంధనలను మార్చి స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. పేద వర్గాలు చదువుకునేటువంటి పేద వర్గాలకు చెందాల్సినటువంటి ఏవైతే ఈ నిధులున్నాయో వీటిని ఖచ్చితంగా ఒక కేంద్రీకృత టెండర్ ప్రక్రియ ద్వారా వీటిని పెద్దవాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం కొట్టొచ్చినట్టుగా జరిగింది. అది కూడా ఈ పిఎంయూ ద్వారా. అదేవిధంగా జనరల్గా టెండర్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? టెండరు జారీ చేసే ముందే ప్రభుత్వం యొక్క రేట్లు కానీ, దాని నాణ్యత కానీ ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియలో పెడతారు. కానీ వీళ్ళు ఇవేవి పెట్టకుండా కాంట్రాక్టర్లకే మీ ఇష్టానుసారంగా రేట్లు మీరే కోడ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి వదిలిపెట్టి, తర్వాత ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హత కూడా తారుమారు చేసి
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనపై వస్తున్న విమర్శలు వివాదాలపైన స్పందించారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తన హక్కు అని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ను కలవడం పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని, తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించిన వినతి పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ తోటి కలిసి అందజేశారని తెలిపారు. వార్తలు రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. బిజినెస్ రూల్స్ నాకు తెలియంది కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో చాలా బిజినెస్ రూల్స్ తెలుసు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటాను. నేను ప్రోటోకాల్ని కూడా గౌరవిస్తాను. మీరు చూస్తుంటారు చాలా దిక్కులు. నేను ఎక్కడికైనా వెళ్తే ఆపోనెంట్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా ఇంకెవరున్నా వాళ్ళతో కూడా కొబ్బరికాయ అక్కడ నేను ఎక్కడ కూడా తేడా తీసుకురాను. కాకపోతే ఇలాంటి మన పనేదో మనం చేసుకుంటూ పోతున్నాం. మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మన పనేదో మనం చేసుకోకుండా మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అది సరైనది కూడా కాదు అనేది రావాలి. ఈ మధ్యన కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకొని తెలంగాణ ఆర్థిక పరిస్థితిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సాధించుకున్న స్వరాష్ట్రం ఇప్పుడు సంపన్న రాష్ట్రంగా అవతరించిందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇదంటూ తెలిపారు. ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావించిన కేటీఆర్ తెలంగాణ అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్కును దాటిందని తెలిపారు. వరల్డ్ బ్యాంకు నివేదిక తెలంగాణ ఆర్థిక ప్రగతికి నిదర్శనమన్నారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సమస్యను పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పలువురు నేతలు గాంధీ భవన్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే మందుల సామ్యులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మందుల సామ్యులు వ్యవహార శైలిపైన అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కాంగ్రెస్ పార్టీని ఆయన కబంధ హస్తాల నుంచి కాపాడాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా అరవపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ తారస్థాయికి చేరింది. అరవపల్లి మండల కాంగ్రెస్ కమిటీ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జనగామ రహదారిపైన కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కోసం పనిచేసిన బీఆర్ఎస్ వలస నాయకులకు ఎమ్మెల్యే మందుల సామ్యులు పదవులు కట్టబెట్టడంపై సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్కు బయలుదేరిన సీనియర్ నేతలను ఎమ్మెల్యే వర్గీలు అడ్డుకుని రాళ్లతోటి దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. సంక్షేమ శాఖలపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలో అమలు అవుతున్న పథకాలు, విద్యా సంస్థల పరిస్థితి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపైన అధికారులతోటి చర్చించారు. హాస్టల్, గురుకుల విద్యార్థులకు డేట్ ఛార్జీలను 10% పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఈ పెంపు ఈ ఏడాది 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. హాస్టళ్లకు బదులుగా నాణ్యమైన గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో భారీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. భూసాన్లో ప్రముఖ ఆవసంగ గ్రూప్ ఉన్నత స్థాయి ప్రతినిధులతోటి లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో ఇప్పటికే ప్రకటించిన 900 కోట్ల నాన్ లెదర్ ఫుట్వేర్ ప్లాంట్తో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఏఐ ఆధారిత కస్టమైజేషన్, పర్ఫార్మెన్స్ టెక్నాలజీ, సస్టైనబుల్ మెటీరియల్స్ పైన దృష్టి సారించే నెక్స్ట్ జెన్ అథ్లెటిక్ ఫుట్వేర్ R&D ఆసియా పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక కుప్పం, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్ను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య విలువల వైపు నడిపిస్తుందని, ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అత్యంత గౌరవంతో చూస్తాయన్నారు మంత్రి ఆనం. ఇటీవల కొందరి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని వక్రీకరించి వ్యాఖ్యానించడం, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు మంత్రి ఆనం. అనేక వర్గాలు, వర్ణాలు, మత కులాలు ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దాం అనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే
ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా అమరావతి నిర్మాణ పనుల పురోగతిపైన మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల ప్రగతిపైన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతోటి చర్చించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న నిర్మాణాల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయని, నిర్దేశిత గడువులోగా అమరావతి తొలిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. సెక్రటరీస్ వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలి పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్ లో ఉండాలి. ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి. ఇక్కడే ఆ బిల్డింగ్ లోనే మినిస్టర్ని కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంతా చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావి కానీ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తవుతుంది. 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ను తప్పనిసరి చేయడం మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇక ఎక్స్లో చేసిన పోస్టులు అప్పటి నిబంధనల ప్రకారం డిఎస్సి వంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు చేరిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ను తప్పనిసరి చేయడం న్యాయసమ్మతం కాదన్నారు. ఇక 20 నుంచి 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ పరీక్షలో 60% మార్కులు సాధించాలని చెప్పడం అన్యాయమని జగన్ అన్నారు. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం టెట్ 2011 నుంచి అమల్లోకి వచ్చిందని, అంతకంటే ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు ఆ నిబంధన వర్తించకూడదని అభిప్రాయపడ్డారు. టెట్ నిబంధన కారణంగా పదోన్నతులు, ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం చేసి చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని, అలాగే 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని జగన్ డిమాండ్ చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని తన తండ్రి మహానేత రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, భారతి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయన్నారు సజ్జల. తండ్రికి మించిన పట్టుదలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఎన్నో విషమ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, ఏవైతే బహుశా అంతకుముందు ఎవరు ఆలోచించనివి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కొట్లాడి కూడా ఉచిత కరెంట్ లాంటి విషయంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా తన పూచీ మీద తను తీసుకొచ్చేసి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లున్నాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించారు. అంటే చిన్న పాప అప్పట్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినారు. పెద్ద అయినాక సివిల్ సర్వీసెస్లో కూడా సెలెక్ట్ అయ్యి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళందరూ ఈ రోజుకు తలుచుకుంటున్నారంటే వెనుకడుగు వేయలేదు. ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీకి ముందు మొదలుపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు అది చిన్న ప్రయోగం లాగా మొదలుపెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది. యూట్యూబర్ జోసెఫ్ అరెస్టు వ్యవహారంపైన రాజకీయ రగడ కొనసాగుతుంది. ఈ అంశంపైన మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి అంటూ ఆరోపించారు. లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబుకు అనుకూలంగా యూట్యూబర్ జోసెఫ్ పనిచేస్తున్నారని, అందుకే టీడీపీ నేతలపైన ఎలాంటి విమర్శలు చేయరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రావణ్పైన కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. రావణ్ అరెస్టు వెనుక రాజకీయ కక్ష ఉందని కొడాలి నాని ఆరోపించారు.
పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడటం, అతని మీద పోస్టులు పెడతాం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి. విశాఖ బోటు ప్రమాద ఘటన విషాదాంతంగా మారింది. సముద్రంలో బోటుతో సహా గల్లంతైన 6 జలరులు మృతి చెందినట్లుగా 3 కమిటీ నిర్ధారించింది. బోటు ప్రమాదంపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన కమిటీ 6 జలరులు మృతి చెందినట్లుగా నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనతో మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిట్యాల మండలంలో ఓ వాహనదారుడు అత్యంత వినూత్నంగా బైక్ కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి చిట్యాలోని శ్రీ వినాయక మోటార్స్ షోరూంలో స్ప్లెండర్ ప్లస్ బైక్ను కొనుగోలు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన మొత్తం నగదు 1,10,000 రూపాయలను ఆయన పూర్తిగా 10 రూపాయల కాయిన్ల రూపంలోనే చెల్లించడం విశేషం. మార్కెట్లో 10 రూపాయల నాణాల చెల్లుబాటుపైన అపోహలు తొలగించడానికి రఘుపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షోరూమ్ సిబ్బంది అంతా కూడా కలిసి ఆ కాయిన్లను ఓపిక్గా లెక్కించి అతనికి బైక్ కీస్ అందజేశారు. 10 రూపాయల కాయిన్ల బస్తాలతోటి వచ్చి బైక్ కొన్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవిత్ర అమర్నాథ్ యాత్రలో శివభక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన 5వ రోజే గుహలోని మంచులింగం పూర్తిగా కరిగిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, భూతాపం పెరగడం, గుహ పరిసరాల్లో కాలుష్యం ఎక్కువ కావడం వల్లే మంచులింగం త్వరగా కరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఈసారి ప్రారంభం నుంచి వీఐపీల తాకిడి విపరీతంగా పెరగడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. గతేడాది దాదాపు వారం రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన అమర్నాథ్ స్వామి ఈసారి 5 రోజులకే కరిగిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న సామాన్య భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పైన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం ఇక ముగిసినట్టేనని సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో చర్చలు కొనసాగించడం సమయం వృధా అంటూ మండిపడ్డారు. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలు కొనసాగించాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో నౌకలపైన దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్ పోర్టు నగరాలు, కెష్ము ద్వీపంలోని లక్ష్యాలపైన విరుచుకుపడింది. ఇక అదే సమయంలో ఇరాన్ చమురు విక్రయాలకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. దీని ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపైన ఇరాన్ దాడులు చేసింది. తన దృష్టిలో ఇరాన్ తోటి చర్చలు ముగిసిపోయాయని, వారితో ఇక చర్చించాలని తనకు లేదన్నారు ట్రంప్. వారితో చర్చలు జరపడం సమయం వృధా అని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు అని, అణ్వాయుధాలు వారి చేతికి వస్తే ఖచ్చితంగా ఉపయోగిస్తారు, అందుకే వారితోటి చర్చలు ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు ట్రంప్. దేశీ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, కొత్తగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉధృత పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2% పైగా పతనమయ్యాయి. ట్రేడింగ్ 2వ సెషన్లో మార్కెట్ల పతనం మరింత వేగవంతమైంది. ఇరాన్ తోటి తాత్కాలిక ఒప్పందం ముగిసింది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో అమ్మకాల సునామీ వచ్చింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉధృత పరిస్థితులు పెరుగుతాయనే ఆందోళనలు, ప్రపంచ ఇంధన సరఫరాలపైన దాని ప్రభావం గురించిన భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించాయి. మధ్యాహ్నం ట్రేడింగ్లో నిఫ్టీ దాదాపు 516 పాయింట్స్ పడిపోగా సెన్సెక్స్ 1677 పాయింట్స్కు పైగా నష్టపోయింది. ఇవి ఇప్పటివరకు నా బుట్టిన అప్డేట్ చూస్తూనే ఉండండి. రాష్ట్ర